యష్ అలాగే ప్రభాస్ ఇద్దరితో మూవీ తీశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో డ్రాగన్ తీస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఫస్ట్ కెమెరా ముందుకు తీసుకెళ్లి తన డైరెక్షన్ అని చేస్తున్నప్పుడు మీకు ఎలాగ అనిపించింది, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా యాక్టింగ్ చేశారు అని చెప్పి ప్రశాంత్ నీల్ అయితే క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. దానికి ప్రశాంత్ నీల్ అయితే ఇలా అయితే ఆన్సర్ అయితే ఇచ్చాడు. మీకు తెలుసు అనుకుంటా, నేను జూనియర్ ఎన్టీఆర్ కి గత 25 సంవత్సరాలుగా ఫ్యాన్ ని. తనను తన మాస్ మూవీస్ చూస్తూ పెరిగాను నేను. ఫైనల్ గా తనని డైరెక్షన్ చేస్తున్నప్పుడు నాకు మైత్రి మూవీ మేకర్స్ నుంచి అయితే కాల్ అయితే వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ కి వెళ్ళి స్టోరీ చెప్పాలని చెప్పి. ఫస్ట్ గా అది విన్నప్పుడు నేను చాలా భయపడ్డాను జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. మరి అంతటి ఎనర్జీని నేను మ్యాచ్ చేయగలుగుతానా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి అంత ఎనర్జీ ఉన్న వాళ్ళంటే నాకు కొంచెము భయం అయితే ఉంటది, అఫ్రేడ్ అయితే అవుతుంటాయి ఇప్పుడు ప్రతిసారి. మరి జూనియర్ ఎన్టీఆర్ కి ఎలా స్టోరీ చెప్తానని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే నేను ప్రభాస్ తో గానీ ఎస్ తో గానీ మూవీస్ చేసేటప్పుడు వాళ్ళతో గత కొన్ని సంవత్సరాలు నేను వాళ్ళతో ట్రావెల్ అవ్వాలి కాబట్టి వాళ్ళతో నేను ప్రేమలో పడతాను, అంటే ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాను. మరి జూనియర్ ఎన్టీఆర్ తో అలా నేను మెయింటైన్ చేయగలుగుతానా లేదని చెప్పి అనుకున్నాను. కానీ ఈ స్టోరీ డిస్కషన్ ప్రాసెస్ లో నాకు జూనియర్ ఎన్టీఆర్ ఒక ఫ్యామిలీ లాంటి వాడు అయిపోయాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి నువ్వు యాక్టింగ్ అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారిగా మనం స్టోరీ ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే తనే కెమెరా ముందుకెళ్ళి యాక్టింగ్ అయితే చేస్తాడు. మనం సపరేట్ గా వెళ్ళి యాక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ సీన్ ఎలా ఉండాలి ఎలా యాక్ట్ చేయాలనేది తనకు తెలిసినంత బాగా మాకు కూడా తెలియదు. సో జూనియర్ ఎన్టీఆర్ ని డైరెక్షన్ చేస్తున్నప్పుడు నేను సెల్ఫ్ ప్రోగ్రామ్ అయ్యాను, నేను ఇంకెక్కువగా నేర్చుకున్నాను తన దగ్గర నుంచి అని చెప్పి ప్రశాంత్ నీల్ గారు అయితే అన్నారు. అంటే అటు రాజమౌళి అయినా కానీ ప్రశాంత్ నీల్ గానీ ఇద్దరు కూడా ఒకటే మాట చెప్పారు. RRR మూవీ టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కి పెద్దగా మనం యాక్టింగ్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. తనే స్క్రీన్ ముందుకు వచ్చి యాక్టింగ్ అయితే చేసేస్తాడు. ఒకసారి స్క్రీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది వేరే యాక్టర్ తో అలా కుదరదు అని చెప్పి అన్నాడు. ప్రశాంత్ నీల్ కూడా అలానే అంటున్నాడు. నాకేంటంటే జూనియర్ ఎన్టీఆర్ ని ఒక డైరెక్టర్ యాక్టింగ్ చేసి నువ్వు నాలాగే యాక్టింగ్ చెయ్యు ఈ సీన్ కోసం అని చెప్పే డైరెక్టర్లు కావాలని కోరుకుంటున్నాను నేను. అలాంటి డైరెక్టర్ ఒక వెత్రిమారన్ గారే అవుతాడు అని చెప్పి అనిపిస్తుంది. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకసారి నువ్వు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నైట్ మొత్తం రిహార్సల్ చేసుకుంటాడు. ఒకసారి సెట్ లోకి వెళ్ళిన తర్వాత సింగిల్ టేక్ లో అయిపోవాలి అంతే. తన ముందు దానికోసం చాలా ప్రిపేర్ అయితే అవుతాడు. మీకు ఇవన్నీ ప్రాసెస్ అన్ని తెలుసుంటే ఆ జర్నీ తెలుసుకుంటే మీకు తెలుస్తుంది ఇవన్నీ. అందుకే తను సింగిల్ టేక్ లో అన్ని చేసేస్తాడు, ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తాడు కాబట్టి. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.